బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా నియమించింది. 6 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. విచారణలో భాగంగా ఎవరికైనా సమన్లు జారీ చేసే అధికారంతో పాటు అటు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలను కమిషన్కు ఇచ్చింది. ఏ కార్యాలయం కోర్టు నుంచైనా రికార్డులు పొందే అవకాశం కూడా కల్పించింది. అయితే టోకెన్ల జారీకి తగిన ఏర్పాట్లు చేశారా లేదా, చేసి ఉంటే ఏమైనా లోపాలున్నాయా, దానికి బాధ్యులెవరో గుర్తించాలి. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై కమిషన్ విచారణ చేపట్టాల్సి ఉంటుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై సిఫారసు చేయాలి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అమరావతి నుండి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే తిరుపతి తొక్కిసలాట్లో కొంతమంది చనిపోయిన ఘటన మనకు తెలిసింది. అయితే దీనికి న్యాయ విచారణ చేయడానికి అటు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించడం కూడా మనం చూస్తున్నాం. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా నియమించారు ఏపీ ప్రభుత్వానికి సంబంధించి. ఎలా చూడొచ్చు అంటారు? విచారణ ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది శివ? మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఇటీవల జరిగిన తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. దీనిపై సమగ్రమైన దర్యాప్తును ఆదేశించి విచారణ చేపట్టాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీ ఆదేశిస్తూ నిన్న ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చింది. తొక్కిసలాట దారి తీసిన పరిస్థితులపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. అలాగే ఈ కమిటీ ఎవరిని పిలిచినా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన, హోంశాఖకు సంబంధించిన, లేకపోతే ఏ విభాగానికి సంబంధించినా సరే ఈ కమిటీ విచారణకు రమ్మని ఆదేశిస్తే ఖచ్చితంగా ఆ కమిటీ విచారణ ఎదుట హాజరవ్వాలని చెప్పి కూడా స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఏ కార్యాలయం నుంచైనా, కోర్టు నుంచైనా అవసరమైన పబ్లిక్ రికార్డులను తీసుకునే హక్కు కూడా ఈ కమిటీకి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.